గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ గిరిని. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ కొట్టండి. జనాలు మనం చాలా బాధపడుతుంటాం. వచ్చేటప్పుడు ఏం తెలియదు, పోయేటప్పుడు ఏం తీసుకోలేము. అది తెలుసుకోలేక ఈ మధ్యకాలంలో జనాలు తన వికృత చేష్టలతో వికృతమైనటువంటి ఆహాకారాలతో అలమటించడం ఎందుకు? ఎంతవరకు సమంజసం? మనం వచ్చేటప్పుడు ఏం తెలియదు కదా, పోయేటప్పుడు ఏం తీసుకోలేము. అలాంటప్పుడు ఈ పగ, ఈర్ష్య, దేశాలు ఇవన్నీ ఎందుకు? ఈ పాటి చిన్న బ్రతుకుకి ఇవన్నీ నిరంతరం పక్కోడు బాగుపడితే ఓడవలేము. ఇవన్నీ అవసరమా? ఉన్నన్నాళ్ళు మనం ఉంచి బతకొచ్చు, 10 వానితో ప్రేమగా బతకొచ్చు, ఈర్ష్య అసమానత లేకుండా బతకొచ్చు. కానీ అలాంటిది మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి క్షణం ఈర్ష్య, పగ, ద్వేషాలతో రగిలిపోతున్నాడు. తప్పితే నేను ప్రేమను పంచుతాను, ప్రేమతో ఉంటాను, 10 మందిలో కలిసి ఉంటాను, 100 మంది లోకంలో ఉంటాను అని ఎందుకు ఆలోచించట్లేదు? ఎటుపోతుంది ఈ మానవుడు? ఒక కవి అంటాడు, మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మరి ఆ మానవత్వం ఎటుపోతుంది? ఆ మానవత్వం ఎక్కడ మంట కలుపుతున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. వచ్చేటప్పుడు ఏమీ తెలియదు, పోయేటప్పుడు ఏమీ తీసుకోపోలేము కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ పాకులాట, ఈ తొక్కులాట? దేనికోసం? నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత భూమి సంపాదించినా నీకు చివరికి దక్కేది నీ నుదుటిపైన పెట్టే ₹1 బిళ్ళ, నీకు కూర్చోడానికి కావాల్సిన ఆరోగ్యం లేదని. అంతేగాని నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించినా, ఎన్ని 100 కోట్లు సంపాదించినా నువ్వు మాత్రం తీసుకువెళ్ళలేవు, నీ ఎంట తీసుకెళ్ళలేవు. నువ్వు వచ్చేనాడు నీ ఎంట ఎవరూ రారు. నీ ముందు పట్టుకునేవాడు ఒకడు, కాడికి మోసేవాడు 4 తప్పితే ఏది నీకు శాశ్వతం కాదు. 6 అడుగులు నీకు శాశ్వతం, ఆ ₹1 బిల్లే నీకు శాశ్వతం. గుర్తుపెట్టుకోండి. ఉన్న నాళ్ళు మంచిగా మానవత్వంతో బతకండి, మానవ జన్మానికి రూపొందేనండి. బాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు అంతే. మీ గిరి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.